నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో కుమ్ములాటలు వర్గాలయ్యి విడిపోయి కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి. మంత్రివర్గం ఎక్కడ కూడా స్పందిస్తలేదు. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరికి ఒకరి సొంతం కాదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఇట్లాంటి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తేనా? అన్న ఎట్లా ఉందన్న? నిన్న చూస్తూ ఉన్నారు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కొండా సురేఖ ఇష్యూ బాగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. కొండా సురేఖకు సంబంధం లేదని చెప్పి ఆమె ఒక వివరణ కూడా ఇచ్చినట్టుగా, అంటే నా వ్యక్తిగతంగా నా కూతురు మాట్లాడితే నన్ను ఎట్లా బాధ్యురాలను చేస్తారని చెప్పి మాట్లాడతాం. మీకేమనిపిస్తున్నది దీంట్లో? ఇప్పుడు ఒకటి యాజ్ అండ్ టుడే ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక పట్టు అనేది కోల్పోయి ఉనికిని కోల్పోయి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరు నోరు తెలిసినా, ఎవరు ఏ రకంగా మాట్లాడినా నిలువరించే ప్రయత్నం చేసే ఆ పరిస్థితి లేదు, అదుపు చేసే పరిస్థితి అంతకంటే లేదు. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడడం అనేది, కొండా సురేఖ బిడ్డ మాట్లాడడం, కొండా సురేఖ భర్త మాట్లాడడం అనేది నాకు తెలిసి అలా కొత్త ఏం కాదు. అట్లా అని చెప్పేసి కొండా సురేఖ ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. ఆమె ఆల్రెడీ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది, క్యాబినెట్ మినిస్టర్. అయితే క్యాబినెట్ మినిస్టర్గా తను ఏదైతే ప్రభుత్వంలో పనిచేస్తూ ఉందో ఆ ప్రభుత్వాన్ని 100% అధికారాన్ని బిడ్డ భర్త కూడా అనుభవిస్తూ ఉన్నారు. పోనీ భర్త కానీ బిడ్డ కానీ రాజకీయాలు తిరగని వాళ్ళు, రాజకీయాలను పట్టించుకున్న వాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు కాదు. పూర్తి స్థాయిలో 100% ఇన్వాల్వ్ అయి పనిచేసేవాళ్ళు, డామినేట్ చేసేవాళ్ళు, కమాండింగ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏమంటుంటే నా చెయ్యి తప్పు చేసింది, నా మనసుకు సంబంధం లేదన్నట్టు ఉన్నది. ఒక చెయ్యి బిడ్డ, ఒక చెయ్యి భర్త, వాళ్ళిద్దరు లేనిది ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బిడ్డ మాట్లాడిన దాంట్లో తల్లికి సంబంధం ఉండకపోవడం, ఇవాళ రేపు కార్యకర్త మాట్లాడితేనే నాయకుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. 100%. ఒక సాధారణ కార్యకర్త మాట్లాడిన సిచ్యువేషన్కు జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు కూడా సవరించి సమాధానం చెప్పి సర్దుకున్న సందర్భాలు. ఇలా సొంత బిడ్డ, ఆమెకు అన్ని రకాల రాజకీయాలు తెలిసిన ఆమె, ఎమ్మెల్యే పోటీ చేస్తానని ఘంటాపదంగా చెప్తున్న ఆమె మాట్లాడిన విషయాలు తల్లికి తెలియదు అంటే, ఒక రకంగా ఏంటంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ ఆమె పైన చర్యలు కనుక తీసుకున్నదనుకో, ఇంకా కొన్ని దుకాణాలు వెంటనే బ్లాస్ట్ అవుతాయి. ఆ బ్లాస్ట్ అయ్యే క్రమంలో ఉన్న ప్రభుత్వం ఏ మూల ఏ సూర్లో పోయి వస్తుందో తెలియదు. అంటే ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారు, చాలా మట్టుకున్నారు. ఒకరు బయటపడుతూ ఉన్నారు. అంటే ఈ చేత కానీ కాంగ్రెస్ పార్టీకి పాలించడం చేత కాదు, సంపాదన పెంచడం చేత కాదు, లేదు ఇంకేమైనా కొత్త పథకాలు తీసుకురావడం చేత కాదు. ఉన్న పథకాలను ఊడగొట్టి రాష్ట్రాన్ని పూర్తిగా బర్బాద్ చేసేసి వాళ్ళ జేబులు నింపుకోవడం మాత్రమే ఏకైక మార్గంగా బతికేది జాతీయ పార్టీ అనే కాంగ్రెస్ పని. ఇంచుమించు ఇంకో పార్టీ కూడా అంతే ఉందనుకో. దీంట్లో భాగంగా నాయకులపైన కమాండింగ్ కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఓ మంత్రి ఉన్నాడు, నా గ్రౌండ్ నాకున్నది, నేను సంపాదించుకుంటా, నా సంపాదనలో జాతీయ పార్టీ నాయకత్వం జొరవద్దు, రాష్ట్ర పార్టీ నాయకత్వం జొరవద్దు, రాష్ట్ర ముఖ్యమంత్రి జొరవద్దు, సొత్తనే రివర్స్ అవుతా. ఓపెన్ సీక్రెటే వాళ్ళది. అంటే ఏదో పెద్ద కొత్తగా ఇవాళ ఇదేమో కొత్త తంతు కాదు, గతం నుంచి ఉన్నదే. దాంట్లో భాగంగా కొండా సురేఖ బిడ్డ మాట్లాడిన మాటలలో, సరే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిందా, అవకాశాలు ఇస్తలేరని మాట్లాడిందా, అవి పక్కన పెడితే ఆమె మాట్లాడిన దాంట్లో కూడా నిజమే ఉన్నది. జగ్గారెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఉన్నాడు. జగ్గారెడ్డి దగ్గరికి పోయి ఓ పిసోడా, సిగ్గులేనోడా, తలగమాసినోడా అని చెప్పేసి అనుకుంటూ కూడా ఆ మాటలానే అంత చనువుండి కూడా లేదు జగ్గారెడ్డి ఖచ్చితంగా ఇక్కడ టికెట్ ఇస్తాం, ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి మాట్లాడతలేడు ఆయన. జగ్గారెడ్డిని మాత్రం రాహుల్ గాంధీ కోట్లో దుబ్బేసి ఈయన పాత దోస్తు అయినటువంటి ప్రకాష్ రెడ్డిని మాత్రం వెంటనే నెక్స్ట్ మళ్ళీ పోటీ చేస్తుండు అని అనౌన్సే చేసిండు. ఏకంగా పోయి అనౌన్స్ చేసినప్పుడు వాస్తవంగా అక్కడ ఏదైతే మేమే హోల్ అండ్ సోల్ అని చెప్పుకునే అయ్యా, బిడ్డ, భార్య ముగ్గురు ఉన్నారు. మేము లేకపోతే ఈ ప్రాంతమే లేదనే పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళని పక్క బిడ్డను కూర్చోబెట్టుకునేది ఉండే, వాళ్ళని సంప్రదించేది ఉండే, మరి వాళ్ళు ఏం చేద్దాం వాళ్ళని. వాస్తవంగా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేసే సమయం కూడా కాదు. అంటే ఈయనకి
ఈయన డాంబికాలు ప్రదర్శించడం కోసం, లేకపోతే ఈయన చెప్పిందే మొత్తం జాతీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఈయన చెప్పిందే ఇంటడు అన్నట్టు లేని పోకట్లకు, లేని ఎత్తులకు, లేని పోకట్లు పోయి లేని ఆ రుబాబు ప్రదర్శించి ఈయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఇప్పుడు వాస్తవంగా నేను ఒకటి ఆశించినప్పుడు నాకు రానప్పుడు నేను నిరాశ పడడం అనేది నాకు ఉన్నటువంటి హక్కు. నువ్వు నిరాశ కూడా పడవద్దు అంటే మేము ఏం చేసినా నీ ప్రాణం తీసినా నువ్వు కన్ను మూసుకొని ఉండు, చేతులు కట్టుకొని ఉన్నట్టు ఎవడు ఉండడు కదా. వాళ్ళకి జరిగింది, దాన్ని క్లారిఫై చేసుకోవాల్సింది ఉండే. అయితే అన్నింటికంటే ముఖ్యంగా జరిగిన అవినీతిని కూడా వాళ్ళ బిడ్డ బయట పెట్టింది. దానికి సమాధానం ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. నేనేంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్ చేస్తే అరకొర వచ్చిండ్రు కొంతమంది. వాళ్ళు కూడా నాన్ సీరియస్, ఒకటి తలకాయ గోక్కుంటాడు, తలకాయ గోక్కోడ టీవీ చూస్తానని ఇంకోటి చెప్తా ఉన్నాడు, ఏదో పోరాలాట లెక్క అయిపోయింది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది, పాలన కొనసాగుతుందన్న ఆలోచన లేదు. బీఆర్ఎస్ ట్రాప్లో ఉండి మాట్లాడుతున్నారని చెప్పి కూడా మాట్లాడారు నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు. దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నా, వాళ్ళకు నిన్న పేరు కూడా చెప్తా, వేముల వీరేశం. ఆయన చెప్పే ఆ చిలక పలుకుల మాటలు అంటే నవ్వొచ్చింది. నువ్వు గతంలో కూడా కేటీఆర్ గురించి మాట్లాడి పార్టీ పరువు తీసినావు, గంత సిగ్గు ఉన్నదా వీళ్ళకు? ఇలా ముఖ్యమంత్రికి, ఇలా మంత్రులకు ఇలా గంత సిగ్గే ఉంటే మరి ఈ రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా గది దిగజారి నీచమైన భాష మాట్లాడుకుంటా మాట్లాడింది కదా. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండని ఇలా ముఖ్యమంత్రి అన్నాడు కదా. కొండ సురేఖ అన్నది 100% తప్పని కోర్టులు తేల్చి చెప్తున్నాయి, మేధావులు తేల్చి చెప్తున్నారు, సభ్య సమాజం చెప్తున్నది. మరి సేమ్ అట్లాంటి పదాలే ముఖ్యమంత్రి కూడా వాడింది కదా. మరి ముఖ్యమంత్రి మాట్లాడిన పదాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తలేవా? అది ఒప్పుకోవాలి కదా. అని కూడా కొండ సురేఖ మాట్లాడినటువంటి భాషా పదాలని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. అత్యంత కీలకమైన, అత్యంత బాధ్యతాయుతమైన రాష్ట్రాన్ని చేతిలో పెట్టుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు కొండ సురేఖ మాట్లాడడంలో ఏమున్నది? కొండ సురేఖ కూడా బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేసుకుంటే ఎన్ని మాటలు అన్నా అన్ని మాటలు అన్నది. ఇవాళ బీఆర్ఎస్ స్టాఫ్లో కొండ సురేఖ మాట్లాడిందని ఎట్లా తప్పించుకుందామని చూస్తావు? అంటే వీళ్ళకి సమాధానం లేదు చెప్పడానికి. ప్రజలకు కానీ, పార్టీకి కానీ, ప్రతిపక్షానికి కానీ ఈ జరుగుతున్న డిస్టర్బెన్స్ కానీ సమాధానం చెప్పలేనటువంటి చేత కానీ దద్దమ్మలుగా మారితేనే ఇట్లాంటి మాటలు వస్తాయి. రైట్. ఇంకొక విషయం ఇందులో, రాజగోపాల్ రెడ్డి అనేక దఫాలుగా అనేక సందర్భాలలో పార్టీని విమర్శించిండు, నాయకులను విమర్శించిండు, ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా ఆయన విమర్శించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాస్తవం. ఏర్పడిన దగ్గర నుంచి, ప్రభుత్వం ఏర్పడిన ఆయనకి ఎప్పుడు కూడా షోకాజ్ నోటీసులు కానీ లేదంటే ఇంకా ఆయనని క్రమశిక్షణ కమిటీ ఏదైనా నోటీసులు పంపించడం కానీ, ఆయనని కూర్చోబెట్టి మాట్లాడడం కానీ ఎక్కడ చేసినట్టు దాఖలాలు లేవు. ఈ కొండ సురేఖ విషయంలో కావచ్చు, చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, ఎందుకు ఇట్లా ఇంత స్పీడ్గా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి అన్నట్టు మా ముందర పిల్లబచ్చగాడు, గానికి పీసీసీ ప్రెసిడెంట్ పెద్ద ఫెయిల్యూర్ మాకు స్టార్టింగ్ నుంచి. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కాబులు కాదు కదా, మంత్రి కూడా ఆయన ఎక్కువనే, ఎమ్మెల్యేనే పెద్ద పదవి ఆయన ఎక్కువ అనే స్థాయిలో మాట్లాడినారు. మాట్లాడి వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే గురి పెట్టిన వాళ్ళు. సరే, వాళ్ళని ఏ రకంగా ఇక బోర్డు సోదు మాటలు చెప్పుట్లో నెంబర్ 1 ఈయన దేశంలోనే. ఏ మాటలు చెప్పి ఏ మదపరిచి ఏం చేసిండో తెలియదు. వాళ్ళ అన్నకి ఇచ్చిండు, తమ్మునికి ఇయ్యలే. వాస్తవంగా తమ్ముడు బీజేపీ నుంచి రావడానికి కారణం కూడా ఈయననే. ఈయన ఇంకా కొంతమంది కలిసి నేను ఖచ్చితంగా నువ్వు వీళ్ళకి టికెట్ ఇస్తావు, నిన్ను మంత్రిని చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆయనే కొన్నటువంటి ప్రతి ప్లాట్ఫామ్ను ఇష్టరాజ్యం ఆయన అనే మాటలన్నీ అనుకుంటబోతున్నాడు. ఆయనకి ఏంటంటే, నేను శక్తివంతమైన నాయకుడిని, నా వల్ల ఇంకో 4 నియోజకవర్గాలు గెలిపించే సత్తా నాలో ఉన్నది, నన్ను మోసం చేసిందనే భావనలో ఆయన అంటా ఉన్నాడు. ఆయనకేరు సమాధానం చెప్పరు, ఆయనతో పిలిచి మాట్లాడరు, ఆయనను పిలిచి మాట్లాడే దమ్ము వీళ్ళకి లేదు. కొండ సురేఖ విషయంలో కూడా వీళ్ళు సాహసం చేయకపోదురు. కాదంటే ఇంకొన్ని ఇంటర్నల్గా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇంకొకరిని పెట్టి వాళ్ళని డమ్మీ చేయాలనే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. జిల్లాలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను ఆమెకు వ్యతిరేకంగా తయారు చేయడం, వాళ్ళతో పుల్లలు పెట్టియడం, కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేసే క్రమంలో వాళ్ళ బిడ్డ ఆమె రెడీ ఉంటుంది ఎప్పుడైనా. అంతకుముందు కూడా ఏదో కేసులు పెట్టినప్పుడు కూడా ఆమె వీర లెవెల్లో బయటకు వచ్చింది, లొల్లి పెట్టింది, పోయింది. మళ్ళీ ఆమె రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ లొల్లి కూడా డైరెక్ట్ టార్గెట్. ఒక రకంగా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడట్లేదు అని నేను అన్నాను, కానీ కొండ సురేఖ బిడ్డ మాట్లాడినంత డేర్గా డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడలే. కొండ సురేఖ బిడ్డ డైరెక్ట్ రేవంత్ రెడ్డి పేరు పెట్టే మాట్లాడుతుంది, డైరెక్ట్ పీసీసీ ప్రెసిడెంట్ పేరు పెట్టి మాట్లాడుతుంది, జాతీయ నాయకత్వం పేరు పెట్టి మాట్లాడుతుంది. అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కొద్దిగా స్మార్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు.
అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి అడిగిన మాటలకు ఇప్పటివరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు, ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం సెకండ్స్లో ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయడం సస్పెండ్ కూడా చేశారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, గతంలో అద్దంకి దయాకర్ను అందరిచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా చాలా మంది అందరిచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాళ్ళ వివరణ కోరడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎట్లుంది అంటే చేతగాక ఏదో తూతు మంత్రంగా దాటేయాలి. కాబట్టి నాకు తెలిసి కొండ సురేఖ మీద వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటాను. అయితే కొండ సురేఖకు బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు చేస్తుంది? నిజంగా బీఆర్ఎస్ తోటి కనుక కొండ సురేఖ టైప్ అయి పని చేయాలనుకుంటే ఆమె ఎన్ని రోజులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నది? ఆమె మొదటి నుంచి కూడా మీతో ఇబ్బంది పడుతున్నానని చెప్తుంది. నాకు ఇక్కడ సేఫ్ జోన్లో లేని నాకు కంఫర్ట్ లేదని చెప్తుంది. ఆమెకున్న సమస్య ఏందో పరిష్కారం చేయండి. మీ ఆస్తుల కాడ మీ పంపకాల కాడ ఏం తేడాలు వస్తున్నాయో వాటిని కరెక్ట్ కూర్చొని లెక్కలేసుకొని ఇద్దరు అకౌంటెంట్లో పెట్టుకొని ఏం పోతుంది? రాష్ట్రాన్ని సాధించి దేశాన్ని సాధించి అకౌంటెంట్లో నలుగురిని తెచ్చుకొని ఇగో నీ వాటకింత నీ వాటకింత నీ వాటకింత అని వాటలు పంచుకునే లొల్లులే తప్పితే దేశానికో రాష్ట్రానికో లేకపోతే గ్రామీణ స్థాయిలో ప్రజలకు మేలు చేసే లొల్లి కాదు ఇది. అయితే ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి ఒకంటే కొంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది. రేవంత్ రెడ్డి తెలంగాణలో అడుగుపెట్టే లోపు కొండ సురేఖ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, లేదంటే నేను గవర్నర్కి లెటర్ పెడతా అని చెప్పి వినిపిస్తూ ఉంది. అట్లా అంటున్నారు అని చెప్పి ఇది ఒకవేళ సాధ్యం అయ్యేదైనా, ఒకవేళ నిజంగానే కొండ సురేఖని సస్పెండ్ చేస్తే తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? నేను అనేది ఏంటంటే వివిధ రూపాల్లో క్యాబినెట్ మినిస్టర్లని నేను బ్లాక్మెయిల్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో బట్టి విక్రమార్క ఉన్నాడా, శ్రీధర్ బాబు ఉన్నాడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడా, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా, ఎవరొకరు అతిథులు కాదు. ఈయనకు ముఖ్యమంత్రి పదవిని గట్టబెట్టిండ్రు, కానీ కింద మంత్రులు ఏదైతే సీనియర్లనే లేకపోతే పార్టీకి పనికష్టరనో వాళ్ళందరికీ ఇచ్చిండు. వాళ్ళని డామినేట్ చేసే కార్యక్రమంలో ఈయన కొన్ని చోట్ల సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయబోయినప్పటికీ చివరాఖరికి వచ్చేసరికి అదంతా అవసరం లేదు, నోరు మూసుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. కొండ సురేఖ మీద నిజంగానే చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండి ఆ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటే కనుక ఆ సాహసం చేస్తారని అయితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి మైండ్ సెట్ తెలిసిన నేనైతే అనను. ఎందుకు రేవంత్ రెడ్డి మైండ్ సెట్ తెలుస్తా అంటే రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి నానా తంటలు పడతా ఉన్నాడు. ఇప్పటివరకు నాకు తెలిసి దేశ చరిత్రలో ఈ 3 ఏళ్ళు పూర్తిగా గిన్నిసార్లు ఢిల్లీ పోయిన ఏకైక ముఖ్యమంత్రి ఈయనే కావచ్చు. పోతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు. ఈయన పోయి ఆడ నిలబడితే కనీసానికి నాకు అపాయింట్మెంట్ దొరకక రిటర్న్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దొరకక మరి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సీఎంకి. నేనేమంటున్నా అంటే జాతీయ పార్టీ ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకుంటే చెప్పలేం, కానీ రేవంత్ రెడ్డి వచ్చే లోపు లేకపోతే ఆ మంత్రిని బర్తరఫ్ చేసే అంత దమ్ము ఈయనకు లేదు. ఈయనేమన్నా కేసీఆర్ పార్టీ క్రమశిక్షణ కమిటీ, పిసిసి క్రమశిక్షణ కమిటీ అన్నీ కూడా ఇప్పటికే స్పందించినాయి కదా, ఇంకా తీసుకోరనుకుంటున్నారా? ఇప్పుడు ఒక విషయం ఆమె చెప్తుంది, నా బిడ్డకు నాకు సంబంధం లేదు అని. ఆ వివరణ ఇచ్చినప్పుడు మరి ఆ వివరణ పైన వీళ్ళ స్పందన ఏందని ఇంకా బయటికి రాలే. ఇంకొకటి ఆమె చెప్తున్నది, టికెట్లకు సంబంధించినాక మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు దీనికి కొన్ని కమిటీలు ఉంటాయి, పిసిసి అధ్యక్షుడుగా నేను ఉంటా, ఎలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది, ఇవన్నీ కలిసి అభ్యర్థులను నిర్ణయిస్తారు, అభ్యర్థులను నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మీద చర్యలు తీసుకుంటారు అనుకుంటే యాజ్ ఏ పిసిసి ఆలోచనను వ్యతిరేకించిన మరి ముఖ్యమంత్రి మీద కూడా తీసుకోవాలి కదా. ముఖ్యమంత్రి మీద తీసుకుంటారా? మరి రేపు ఆమె అడగదా? నిజంగా కూడా అధిష్టానానికి అగెనిస్ట్గా పనిచేయాలి అని ఏ రాజకీయ వేదిక చెప్పదు. చేసినప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అనే దాన్ని గమనించుకుంటేనే అధిష్టానానికి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర లేదుగా. ఇప్పుడు ఆలీబాబా 40 దొంగల బ్యాచ్ ఇది, ఇలా ఎవడు సంసారనాడు అని చెప్పేసి దాన్ని సవరిస్తాడు. ఇప్పుడు పొంగిరెడ్డి దగ్గరికి పోతే పొంగిరెడ్డి భాగవతం పొంగిరెడ్డికే ఉన్నది, బట్టి విక్రమార్క భాగవతం బట్టి విక్రమార్కకు ఉన్నది, కొండ సురేఖ కొండ సురేఖ ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకి ఏం లేదు, ఇంత పొద్దున్న లేచిందంటే ఇంత 6 లక్షలు అయితే కథం. ఆయన 6 లక్షలు అన్ని రకాలు ఉంటాయి, ఆయన మందలేయడానికి కూడా ఆయన అసలు పేరే లేదు ఇక్కడ. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వెర్షన్ ఉంది. అయితే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు కొండ సురేఖకు అంటే కొంతమంది బీసీ వర్గాలు కూడా కొంత దీని మీద మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఒక బీసీ బిడ్డను బలి చేసే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది కాంగ్రెస్లో. ఒకవేళ నిజంగానే కొండ సుస్మిత మాట్లాడిన దానికి బాధ్యత వహించి కొండ సురేఖ వివరణ ఇవ్వాల్సి ఉంటే మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దానికి వాళ్ళ అన్నని ఎందుకు మీరు నోటీసులు ఇస్తలేరు, ఎందుకు వివరణ కోరతలేరు అంటున్నారు. 100% నేనేమంటున్నా, రాజకీయాలలో సరే కొన్ని సామాజిక వర్గాల పేరు మీద వేరైనప్పటికీ ఒక పార్టీగా ఒక ప్రభుత్వంగా మాత్రం అందరికి సమానంగానే ఉండాలి.
ఇలా కొంతమంది దళిత ఎమ్మెల్యేల పైన మాట్లాడే విధానం కానీ, లేదు కొంతమంది అగ్రనాయకుల మీద మాట్లాడే విధానం కానీ, లేకపోతే వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చే విధానంలో కానీ కాంగ్రెస్ పార్టీ వ్యత్యాసం పాటిస్తుంది అనేది 100% క్లియర్. నేను దాంట్లో ఏమంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డిని వివరణ అడిగే దమ్మీలకు లేదు. ఇవాళ నిజంగా కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని అనుకున్నప్పుడు ఇవాళ ఏదైతే క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న వివేక్ కూడా మాట్లాడుతాడు కదా, అవును మా ప్రభుత్వం వస్తుందా అంటే ఏమో నాకు తెలియదు అంటాడు. మళ్ళీసారి నేను గెలవ మా ప్రభుత్వం రాదంటున్నాడు. ఆయన కూడా కుల్లే చెప్తున్నాడు కదా. కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు అంటున్నాడు. కేటీఆర్ ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటున్నాడు. మరి ఆయన కూడా ఇవ్వాలి కదా. అంటే వ్యక్తిగతంగా ఈ కక్షలకు తెరలేపి ఏదో సాధించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం సోదరులు మాట్లాడేదైనా ఇతర వాళ్ళు మాట్లాడేదైనా 100% కరెక్టే. అట్లంటే మిగతా దానికి తోడు అంతకుముందు వరంగల్ ఎమ్మెల్యే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ముఖ్యమంత్రి కార్యక్రమాలకి రాడు ఆయన. మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. ఒక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఈయన కార్యక్రమాలకి రాడు. ఇలా మంచాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయన కూడా అన్నాడు, నిన్నాక మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు కట్టబెట్టి మాలాంటి పార్టీని నమ్ముకొని పార్టీ నిలబెట్టిన వాళ్ళకి అన్యాయం చేసిండ్రని. మరి ఆయన కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. అంటే ఎక్కడైతే సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటారో అక్కడ షోకాజ్ నోటీసులు ఇవ్వరు, అలా నిలదీసి అడగలేరు. వీళ్ళు ఏదైతే అడుగుతారో సేమ్ క్వశ్చన్ వాళ్ళని రిపీట్ చేయడానికి అవతల వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకైతే ఎవరు లేరు అనే భావనలో ఈ దూకుడు స్వభావం తప్పితే మరొకటి కాదు. అయితే ఇది ఇట్లా ఉండగా రేవంత్ రెడ్డిది విదేశీ పర్యటన ఉన్నది. సడన్గా అమెరికా ట్రిప్ క్యాన్సిల్ అయింది, కేంద్రం అనుమతించలేదు అని చెప్పి నడుస్తూ ఉన్నది. దీని మీద పలు రకాల చర్చలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా ఏం జరిగింది అనుకుంటున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? నిజంగా ఇక్కడ కాంగ్రెస్లో ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ పంచాయతీల వల్ల వస్తున్నాడా, లేదంటే కేంద్రం నిజంగానే ఈయనకు కావాలని ఏదైనా పర్మిషన్ ఇవ్వకుంటూ వస్తున్నాడా? ఎట్లా చూడాలి దీన్ని? అసలు 100% అభద్రతా భావంతో ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని వస్తున్నాడు. వాళ్ళే చేసుకున్నారు, ఆయన క్యాన్సిల్ చేసుకొని వస్తున్నాడు. వాళ్ళ అధిష్టానం కావచ్చు, ఆయన కావచ్చు. దానికి విపరీతమైనటువంటి కారణాలు పబ్లిక్ ఏదో సమాధానం చెప్పిన పరిస్థితుల్లో మేనేజ్ చేసుకుంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి రహస్య సమావేశం పెట్టిండని, లేకపోతే ఈ ఏదైతే పార్టీ మీద అసమర్థులు ఉన్నారో వాళ్ళందరూ కాంటాక్ట్ అవుతున్నారని, రేపటి రోజు పరిస్థితి చేయి దాటిపోతుంది అన్న భయంతో రిటర్న్ వస్తున్నాడు. తప్పితే ఈయనకి ఏదో భద్రత కోసమనో మరొకటనో కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా మీకు అక్కడ అభద్రత ఉన్నది క్యాన్సల్ కానీ అని చెప్పిన దాఖలా లేవు. అవును, ఈ సిపాయి ఒక్కడే ఉన్నాడా? ఇప్పుడు వరకు ఎవరికి అంటే అదే ప్లేస్ లో ఆల్రెడీ వేరే గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారు, ముఖ్యమంత్రులు పోతున్నారు వస్తున్నారు. ఈ సిపాయికే ఇయ్యరా? ఈ దండి సిపాయి ఈయన బాగా వీకి పొడిచిండు, దేశం కోసం కొట్లాడిండు, దేశానికి వివిధ మార్గాల ద్వారా మేలు చేసిండు. కాబట్టి పక్క దేశాలు నష్టపోయినా ఈయన మీద దాడులు జరుగుతాయనేది లేదు కదా. అంటే మీరేమైనా కుట్రలు చేసి ఆపిర్రా అని చెప్పి ఏం లేదు. ఏదైతే ఈ ప్లాట్ఫామ్ కూలిపోయే పరిస్థితులు, ఎప్పుడు ఎవడు ఏ రకంగా బయటపడుతూ ఇవ్వడం పరిస్థితి, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గాలకు నిధులు లేవు, ఇస్తామన్న హామీలలో ఒకటి నెరవేరలేదు, ఏడికి పోయినా చీతూ తప్ప మరొకటి కనీసానికి ముఖ్యమంత్రి పర్వాలేదు అనే పరిస్థితి లేదు. లాస్ట్కి వస్తే కొంతమంది చిన్న యూట్యూబర్లను తయారు చేసుకొని వాళ్ళతోటి కూడా ఏవో పిఆర్ స్టంట్లు చేయించుకునే కార్యక్రమాలు, లేకపోతే ముఖ్యమైన రేవంత్ రెడ్డి మస్తు చేస్తుందని చెప్పించుకునే ప్రయత్నాలు చేసే దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ ఈ ప్రభుత్వానికి భద్రత ఉందని మీరు భావిస్తున్నారో నాకు ఒకటి చెప్పండి. ఇలా ఏదైతే పథకాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు మాకన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం తెలిస్తే మీరు ఇచ్చిన హామీల పట్ల ఎందుకు స్పందిస్తలేరు? రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుడు మీ ముఖాలకు చేత కాదు, రాష్ట్రానికి వనరులు తీసుకొచ్చుడు మీ ముఖానికి చేత కాదు, రాష్ట్రంలో సంపద సృష్టించుడు మీ చేత కాదు, లేదు సంక్షేమ పథకాలను కొనసాగించలేని దద్దమ్మ లెవెల్ అన్నట్టు మీరు. ఇలా కేసీఆర్ కిట్కి ఏమొచ్చింది? ఎందుకు బందైంది కేసీఆర్ కిట్టు? ఇలా కంటి పరీక్షలు ఎక్కడ పడితే కంటి పరీక్షలు పెట్టింది కదా ప్రభుత్వం, అవి ఎక్కడ అటకెక్కినాయి? ఇలా రైతు బీమా, ఒక సామాన్య రైతు, ఒక పేద రైతు చనిపోతే 11 ఏళ్ళ ముందు వాళ్ళకి 5 లక్షల చెక్ ఇచ్చినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. ఇప్పుడు ఆ రైతు బీమా కట్టలేదు దద్దమ్మ ప్రభుత్వం. దాంతోపాటు రైతు బీమా కేసీఆర్ 2 పంటలకు ఇస్తే 3 పంటలకు ఎవడు ఇస్తాడు? మేము ఇస్తాం. ఇంతేకాదు కౌలు రైతులు కూడా మేము ఇస్తామని చెప్పి ఎగిరెగిరి దునికినారు ముఖ్యమంత్రి. ఆ కౌలు రైతులను ఇవాళ గుర్తించినవా? పోనీ ఏది 3 పంటలకు ఇస్తానన్న ముఖమైన 3 పంటలకు ఇచ్చినవా? పోనీ 15,000 అని 15,000 ఇచ్చినవా? 4,000 పెన్షన్ ఇస్తా, వికలాంగులకు 7,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఏతులకు పోయినావు, అవి ఇచ్చినవా? లాస్ట్కి వస్తే కళ్యాణ లక్ష్మి తులం బంగారం, కళ్యాణ లక్ష్మి కూడా ఊడగొట్టే ప్రయత్నం చేసినావు.
కోర్టు ఏదైతే నీకు అవకాశం ఇచ్చి దీనికి కౌంటర్ దాఖలు చేయమంటే ఇప్పటికి 2-3 నెలలు అయితే కౌంటర్ దాఖలు చేయాలంటే చేతగాని పరిస్థితిలో నువ్వు ఉండవు. స్కూటీలు ఇస్తానంటివి, నిరుద్యోగులకు పైసలు ఇస్తానంటివి, మహిళలకు పైసలు ఇస్తానంటివి, ఎక్కడ అటకెక్కినాక ఏ మూలకు పోయినా చెప్పుల దండలు పట్టుకొని రెడీలు ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ మంత్రి నువ్వు తిట్టు, ఆ మంత్రి నువ్వు తిట్టు, మనం ఒకటి చేసుకొని ఈ పంచాయతీ ముందర చేసుకొని బతుకుదా ఉన్నది తప్పితే మరొకటి కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం మాకు తెలుసన్న ఈ దద్దమ్మలకు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా ఇప్పటికీ. నిజంగా కూడా నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఒకప్పుడు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం విడిచిపెడితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులకు పగ్గాలు ఇస్తే పాలించుడు చేతగానటువంటి మబ్బుగాన్లలో వాళ్ళతో కాదు అన్నారు. మళ్ళీ ఎగతాళి చేసిండు. అట్లాంటి చోట కేసీఆర్ గారి పాలన రాష్ట్రం నుంచి దేశానికి సవాల్ విసిరింది. మమ్మల్ని చూసి నేర్చుకోండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నేర్చుకున్నది, పక్క రాష్ట్రాలు నేర్చుకున్నాయి, మీలాంటి నాయకుడు మాకు వస్తే చాలనేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలా నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు, నవ్వటం ముందర జారిపడ్డ పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఇలా పూర్తి వనరులన్నీ కోల్పోయి, పథకాలన్నీ కోల్పోయి, ఇలా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా మా బతుకులు దుస్థితి ఇట్లా ఉన్నది, మాకు ఎరువులు లేవు, మాకు కొనుగోలు కేంద్రాలు లేవు, మాకు విత్తనాలు లేవు అని చెప్పి షేడుస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వీళ్ళు ఏదైనా పక్క ప్రతిపక్షాన్ని తిట్టుకొని బతకాలి, లేకపోతే ఇప్పుడు కేసులు అని చెప్పి నేలిగినరు. ఏ కేసులలో ఏం పసలేదు. చివర మనకి వెనక చిన్నప్పటికీ ఒక సామెత ఎందు కొండం దవ్వి ఎలుక పట్టిండ్రని. కొండం దవ్వి ఎలుకను పట్టింది కానీ ఈ ఎలుకను కూడా పట్ట చేత కానీ ముఖ్యమంత్రినే. ఈయనకు ఆ ఎలుక కూడా దొరుకుతలేదు. ఈ కొండం దవ్వినా మరి ఏదో పెద్ద దొరుకుతారు లాస్ట్కి ఎలుకను పట్టినట్టు ఆ ఎలుక కూడా లేదు ఈయన చేతిలో. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద దొబ్బెత్తరు, మీరు చర్యలు తీసుకోరని, లేకపోతే నేను తీసుకుంటున్నా, నేను ప్రయత్నం చేస్తున్నా అంటాడు. ఇప్పటికీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి బతికే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పితే కనీసం ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అన్యాయం చేసిండ్రు, ఎక్కడ నష్టం చేసిండ్రు అనేదానికి ఈ రోజు వరకు కూడా ఒక్క చోట వివరణ కానీ సాక్ష్యాలు కానీ దొరకవటం దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. అంతేనా ఇంకోటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఇక జాతీయ హోదా వస్తుందేమో మన రాష్ట్రానికి ఆ ప్రాజెక్టుకి అని చెప్పి అనుకున్నారు చాలామంది. మీరు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి దాని మీద. 8 మంది ఎంపీలు ఉండి ఏ ఒక్కరూ దాని మీద పట్టించుకోకపోవడం కావచ్చు, కనీసం క్వశ్చన్ చేయకపోవడం కావచ్చు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సరెండర్ అయ్యి వచ్చినటువంటి పరిస్థితులు ఎట్లా చూడొచ్చు, అసలు ఏం చెప్తారన్న దీని మీద? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సరెండర్ కాకపోతే ఈ సొక్కపూస ముఖ్యమంత్రి నిన్నగా మనం పేపర్లో చూస్తాను, దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. ఈనాడ పోయి ఎగిరెగిరి పడితే ఈయన తోక కత్తిరిస్తారు. ఈయన తెలియదా? ఈయన పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి నిలబడి రువాగా మాట్లాడు అనవు. అంతేందుకు మొన్నటికి మొన్న బండి సంజయ్ కొడుకు ఏదో ఇంత పెద్ద న్యూసెన్స్ అయితే ఈయన బండి సంజయ్ గారు మేము అట్లా ఫోర్స్గా ప్రయత్నం చేయలేము, ఏదో మీ గదో పట్టుకుంటా, మీ దండం పెడతా, దయ పెడతా, ఏదైనా పరిష్కరించుకోవాలని అవకాశం ఇచ్చినటువంటి చేతగాని ముఖ్యమంత్రి. ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఇంకెవరైనా ఉండి ఆయన ప్రతిపక్షాన్ని ఉంటే ఎట్లుండే పరిస్థితి? అయితే నేనేమంటున్నానంటే జాతీయ హోదా కోసం 8 మంది ఎంపీలు కొట్లాడరు, ఈ కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు కొట్లాడరు. రాష్ట్రానికి ఏమన్నా నష్టం జరిగినా, అన్యాయం జరిగినా కొట్లాడినటువంటి ఏకైక పార్టీ, ఏకైక ఎంపీలు, ఏకైక రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మాత్రమే. రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగింది అంటే బీఆర్ఎస్ వల్లనే జరుగుతుంది తప్పితే జాతీయ హోదా తీసుకురావడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినటువంటి హక్కులు కానీ, వనరులు కానీ, నిధులను తెచ్చుట్లు కానీ ఎక్కడ కూడా జాతీయ పార్టీ బీజేపీ అధికారంలో ఉంది, దాన్ని అడిగే దమ్ము లేనటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీ ఎంపీలకు కూడా అదే చేతగాని పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే ఇలా ప్రజలు కూడా స్వయంగా చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు తెలంగాణకి ఏదైనా నిర్ణయం జరిగితే అక్కడ నిగ్గదీసి అడిగినరు, నిలబడి కొట్టాడినరు. కనీసానికి తెలంగాణను చులకన చేసి మాట్లాడినా కూడా వాళ్ళను ఎదుర్కొనేది కానీ, దాన్ని నిలువరించే దమ్ము కానీ వీళ్ళకి లేదని పేరుతున్నది. ఎల్లంపల్లికి, పోలవరానికి రాదు, మేడిగడ్డకు రాదు, దేనికి రాదు. బీజేపీ పార్టీతోటి తెలంగాణకు నష్టమే తప్పితే లాభం లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా తానంటే తందాన అనుకుంటే అక్కడ భజన చేయాల్సిందే కానీ ఏదో మేము రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేస్తామంటారు, ఆయన మా బడే బాయ్ ఆయన చెప్పినట్టు వింటామంటారు తప్పితే వీళ్ళతోటి ఏది కాదు. రాష్ట్రానికి 2 దిక్కులు, ఒక జాతీయ పార్టీ రూపంలో, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రూపంలో ఒక శని అనేది ఆవహించి పీడ లెక్క పట్టుకొని ఉన్నది. రైట్ అన్న, ఇప్పుడు రీసెంట్గా చూసినాం, ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పినారు మంత్రి గురించి, వివేక్ గురించి మాట్లాడుకుంటా మాకు అధికారం వస్తుందో రాదో అన్న సందర్భాలు, అంటే పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆ విద్యార్థులని పోలీసు వాళ్ళు కుతికలు పట్టి పిసుకుతున్నారు. ఎవరు స్పందిస్తలేరు దాని మీద. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడు పోలేడు, ఎవడు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఇంతవరకు కూడా. అటుపక్క నిరుద్యోగులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు,
వీళ్ళందరూ వీళ్ళ మీద లాఠీ చార్జులు చేస్తున్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, చేస్తున్నారు. అటుపక్క జెన్జీ ఉద్యమం అక్కడ పైన కేంద్రంలో జరిగినటువంటి ఉద్యమానికి మద్దతుగా ఇక మేమే గెలిచినాం అని చెప్పి ఇక్కడ ర్యాలీలు తీస్తారు, అందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏం జరుగుతుందని ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు నేను ఒకటి చాలా క్లారిటీగా, వీళ్ళ అధికారంలోనికి రావడంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగులు. ఆ రోజు కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనన్ని ఉద్యోగాలు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చిండ్రు. ఎట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా వివిధ దేశాలకు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి కూడా ఎంతో ప్రైవేట్ సెక్టర్లలో, ఐటీ సెక్టర్లో, సాఫ్ట్వేర్ సైడ్ విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఇంతకంటే గొప్పగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళను కొన్ని మాయ మాటలు చెప్పేసి వాళ్ళను సరెండర్ చేసుకొని వాళ్ళతోటే వివిధ వేదికల ద్వారా రాష్ట్రం అంతా దింపారు. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాల ఊసే లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఇదే మా ఘనత అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఇలా నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, పాలిటెక్నిక్ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళని మేము ముందే లాఠీ చార్జ్, వాళ్ళని మేము ముందరనే పీక విసకడం, వాళ్ళని గల్లలు బట్టి గుంజుకపోవడం, చింపేయడం, వ్యాన్లలో నెట్టివేయడం అని జరుగుతూ ఉన్నాయి. నేను సూటిగా అడుగుతూ ఉన్నా వివేక్ గారిని కానీ, వివేక్ కొడుకు వంశీని కానీ, చెన్నూరు నియోజకవర్గంలో వీళ్ళ అయ్యా కొడుకులు ఇద్దరు చెప్పారు. ఇలా వివేక్ ఒక క్యాబినెట్ మినిస్టర్, వంశీ ఇలా ఒక పార్లమెంట్ మెంబర్. చెన్నూరు నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పేసి తెగ బీరాలు పోయిన డాంబికాలు చెప్పినారు. 45,000 ఉద్యోగాల ఊసి ఇప్పటి వరకు లేదు. ఎట్ ద సేమ్ టైం ఆ చెన్నూరు నియోజకవర్గానికి బాల్కసుమన్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఉన్న రోజు అక్కడ బస్ డిపో శాంక్షన్ చేయించండు. వీళ్ళు వచ్చిన తర్వాత బస్ డిపో పని స్టార్ట్ అయ్యే బస్ డిపోను అక్కడ నుంచి తీసిచ్చాడు. తర్వాత 1650 కోట్లతో ఒక లిఫ్ట్ ప్లాన్ చేసిండు. అది పని మొదలయ్యే క్రమంలో దాన్ని క్యాన్సిల్ చేసేసిండు. ఇతరత్ర ఏదైతే అక్కడ తోల పరిశ్రమ కానీ ఇంకా కొన్ని పరిశ్రమలు కానీ అక్కడ నుంచి తరలిపోతూ ఉన్నాయి. ఒక రాష్ట్ర మంత్రిగా వాటిని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇవాళ జపాన్కు పంపుతా, దుబాయ్ పంపుతా. నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో జపాన్ పంపుతా, దుబాయ్ పంపుతా అని చెప్పలే. ఇక్కడే నేను ఉద్యోగాలు మీకు కల్పిస్తా అన్నావు. మేము కూడా అప్పుడు అన్నాం, సరే నిజంగా నీకు ఉద్యోగాలు కల్పించడం నీ ప్రభుత్వానికి చేతనైతే లేదు, నీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, నీ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశతో నువ్వు అనుకున్నావు కావచ్చు, లేదా అప్పుడప్పుడే కొత్త కాంగ్రెస్లో చేరినావు కాబట్టి నీకు ఆ పరిస్థితి అర్థం కాక నిజంగానే ప్రభుత్వం చేస్తా నమ్మినవు కావచ్చు. ఇవాళ వివిధ రాష్ట్రాలలో నీ కంపెనీలు ఉన్నాయి, నువ్వే ఒక కంపెనీ చెన్నూరులో పెట్టి నువ్వే కల్పించవచ్చు కదా ఉద్యోగాలు, అది చేత కాదు. కానీ ఏమైనా సరే ఈ కొడుకు ఏమన్నా అంటే కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఆయనది వంశీది. 3 రోజులు ఆయన రాజకీయాలకు వచ్చి ఆయన ఉద్ధరించింది వాళ్ళని, ఆయన వాళ్ళు పొందిన ప్రయోజనం ఏంటిది, ఆయన వల్ల జరిగిన మేలు ఏంది అసలు. ఆయన ఏమనంటే కేటీఆర్ నీ బర్త్డేకు అంకుల్ అట్లియాలి కేటీఆర్ అంకుల్ అని చెప్పేసి అదొకటి పెడతావు వీడియో. తర్వాత కేటీఆర్ నువ్వు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నావు అంటే, కేటీఆర్ నిరుద్యోగులను రెచ్చగొడితే మీరేం చేస్తారు? కేటీఆర్ గారు ఉద్యోగాలు ఏమని అంటున్నారు కావచ్చు, విద్యార్థులు నిలదీస్తున్నారు కావచ్చు, ఇయ్యండి. అదే క్రమంలో చెప్పిండు కదా వివేక్ వెంకటస్వామి, అంటే ఇక్కడ నిరుద్యోగత తగ్గుతుంది కదా, మీరు జర్మన్ జపాన్ లాంగ్వేజ్లు నేర్చుకోండి, అక్కడ ఇప్పిస్తున్నాం మేము అని చెప్పి మాట్లాడిండు. నేను ఏమంటున్నా, నువ్వు చెన్నూరులో పోటీ చేసినప్పుడు జర్మన్ భాషలు నేర్చుకో, రష్యా భాషలు నేర్చుకో, చైనా భాషలు నేర్చుకోమని చెప్పలే. 3 ఏళ్ళు దగ్గరకు వచ్చింది, ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు పూర్తి అవుతుంది మీ ప్రభుత్వం. ఇవాళ నీ నియోజకవర్గంలో నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ నిన్ను గల్లబట్టి అడిగే పరిస్థితి వచ్చింది. తప్పించుకోవడానికి కేటీఆర్ మీద నిపవనెట్టుడు ఎందుకు? చెన్నూరులో నువ్వు 45,000 ఉద్యోగాలు ఇస్తానో తప్పితే జపాన్కో, టోక్యోకో, రష్యాకో, చైనాకో పంపుతాను అనలేదు. ఇలా వాళ్ళు అడిగేసరికి కేటీఆర్ మీద నోరు వారేసుకుంటారు ఎందుకు? నిజంగా మీకు చేతనైతే మీరు అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ ఏర్పాటు చేయండి, అక్కడ ఉద్యోగాలు ఇప్పియండి. మీ రాష్ట్ర ప్రభుత్వం చేతనైతే లేదు, మీ చేతిలో వ్యాపారాలు ఉన్నాయి. ఇయ్యక కేటీఆర్ మీద నోరు వారేసుకునే ముఖం ఎక్కడిది ఈ వంశీకి? అలా నాయనేమో చెప్తాడు, కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు, చాలా గొప్ప నాయకుడు, గొప్ప గొప్ప పనులు చేసిండు. కేటీఆర్ ఒక యంగ్ అండ్ డైనామిక్ లీడర్, ప్రపంచ మండలంలో పొందిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని చెప్తాడు. ఈయననేమో కేటీఆర్ మీద నోరు వారేసుకుంటారంటే, ఒక ప్రపంచం మెచ్చి ప్రపంచ మన్ననలు అందుకున్నటువంటి నాయకుడిగా నోరు వారేసుకుంటే నేను నాయకుడిని అయితే అనుకుంటున్నాడు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఆకాశం మీద పడది, మన ముఖం మీద పడుతున్న విషయాన్ని ఆ వంశీ ఎంపీ గుర్తుంచుకోవాలి. ఇలా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మేము మాట్లాడితేనే హీరోలం. మీరు మా కేటీఆర్ మీదనో, కేసీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో మాట్లాడితే మీరు హీరోలు గారు. మీరు చెప్పిన హామీలను మించి చేయాలి. కానీ మీరు ఉన్న హామీలను తుంగదొక్కి, మీ ఇస్తామన్న హామీలను తుంగలో దొక్కిండ్రు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను నాశనం చేసిండ్రు. మీరు ఇచ్చిన హామీలలో ఏ కాన ప్రయోజనం కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలు పొందలేదు. మీ పైన తిరగబడుతున్న విధానం నుంచి తప్పించుకోవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్న తప్పితే మరొకటి కాదు. నేను సూటే చెప్తా ఉన్నా, వివేక్ గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది,
నువ్వు అదే నియోజకవర్గంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక ఫ్యాక్టరీ పెట్టుకో, ఒక కంపెనీ పెట్టు, ప్రాజెక్టు పెట్టు, ఒక పెద్ద ప్లాట్ తీసుకో, పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించు. ఏదైతే ఎంపీగా నీ కొడుకున్నాడు, ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నావు, పక్కకే నీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, జిల్లా మొత్తం మీ చేతిలో ఉన్నది. జిల్లాకు కొనగూరిన ప్రయోజనం ఏదో సమాధానం చెప్పాలి వీళ్ళ ముగ్గురు వల్ల. అది చేత కాదు. ఏం డెవలప్మెంట్ లేదా ఇప్పుడు అక్కడ? డెవలప్మెంట్ కాదు, ఉన్న డెవలప్మెంట్ ఊడిపోయింది. లాస్ట్కి వస్తే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధించడం, బెదిరించడం. నిజంగా చెప్పానంటే గతంలో వివేక్ గారికి ఇట్లాంటి మానసిక పరిస్థితి ఎప్పుడు లేకుండా ఇట్లాంటి నేచర్ అనేది కాదు. ప్రభుత్వం ఏ పార్టీ కార్యకర్త అయినా సరే వాళ్ళ పని వాళ్ళు. ఇప్పుడు నేను ఒక పార్టీలో పనిచేస్తున్నా, ఖచ్చితంగా నా పార్టీ ఎజెండా, నా పార్టీ నిర్ణయాలను నేను స్వాగతిస్తా, వాటిని ప్రజలకు తీసుకెళ్తా, అది నా బాధ్యత కార్యకర్తగా. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకత్వం ఆలోచన విధానాన్ని వాళ్ళు తీసుకుపోతారు. కానీ ఇప్పుడు వింత ఏంటంటే ఈసారి, ఇంతకుముందు లేదు నాకు, ఈసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెట్టుడు, వేధించుడు, వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చుడు, బెదిరించుడు, వాళ్ళ నీళ్ళను కొట్టిపించాలని ఇట్లాంటి ప్రయత్నాలు ఈయన మొదటిసారి చేస్తూ ఉన్నాడు. రాజకీయాలు ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళ అయ్య కొడుకులు ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీలను మరొకసారి రిమైండ్ చేయండి. మరొకసారి వాళ్ళు కూర్చొని ఇద్దరు కూడా రీకలెక్ట్ చేసుకొని వాటిలో ఏం చేసినా ఏం చేయాలని ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చి ఆ నియోజకవర్గానికి మేలు చేస్తే మంచిది. కానీ అంటే నేను బాలకృష్ణ మీద నోరు వారేసుకుంటా, కేటీఆర్ మీద నోరు వారేసుకుంటా అంటే మీ పరివే పోతున్నది. మీ ఉనికి కోల్పోయినరు, మీకు ఆడ ఎలాంటి ఉనికి లేదు అనే విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి కోరుతాను. రైట్ అన్న. ఇక ఈ మధ్యకాలంలో 22A అనే ఒక యాక్ట్ తీసుకొని వచ్చిండ్రు. దానివల్ల కూడా పేదలు మా భూములు గుంజుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున బయటికి వెళ్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి 90% పీపుల్ ఇంకా తెలుసుకోవట్లేరు. ఆ 22A యాక్ట్ మీద పూర్తి అవగాహన లేకుండా వాళ్ళు కొంత ఇంకా అందులోనే ఉండిపోయినటువంటి సందర్భం. అసలు ఏంది ఈ 22A యాక్టు? దీనివల్ల ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి? ఏంది, దేనికోసం కాంగ్రెస్ తెచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, నేను ఇక్కడ ఏవో లంకె బిందెలు ఉన్నాయి, ఈ లంకె బిందెలన్నీ అందరికంటే ముందు అడ్డదారిన పోయి అవి కొట్టేయాలనే ప్రయత్నం నేను వచ్చిన. ఇక్కడికి వచ్చేసరికి లంకె బిందెలు లేవు, అప్పులే ఉన్నాయి అని చెప్పేసి ఆశ్చర్యపోయినా అన్నాడు. ఇక్కడ అప్పులు కాదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉన్నది, సంపాదన పెంచి ఉన్నది, ఇంకా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరత్ర వాటిని తీసుకొని ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి ప్రజలందరినీ ఆదుకునే కార్యక్రమం ఉన్నది. ఆయనకు ఆ సిస్టమ్ తెలియక ఆయన ఏం చేసిందంటే ఈ లంకె బిందెలు ఎక్కడున్నాయని వెనుక క్రమంలో హైడ్రా వస్తుంది, 22A వస్తుంది, ఏదైనా వస్తుంది. ఇవన్నీ మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం తప్పితే కాంగ్రెస్ పార్టీ ప్రీ ప్లాన్డ్ గా ఈ 22A తోటి కూడా ఆగరాళ్ళు, హైడ్రా తోటి కూడా ఆగరు. ఒక పేదోన్ని బెదిరించి ఉన్నోని దగ్గర కలెక్షన్ చేసుకోవడానికి వివిధ మార్గాల గుండా వచ్చేటువంటి కార్యక్రమంలో భాగమే ఈ హైడ్రా కానీ 22A కానీ. రేపటి రోజులు ఇంకా కొన్ని కూడా వస్తాయి. అంటే ఈ 22A అసలు దాని ఉద్దేశం ఏంటి? దాని ముఖ్య ఉద్దేశం 22A ఉన్నది ఆయన చెప్తాడు. ఈ కాలనీ మొత్తం 22Aలో ఉన్నది, దీనికి అనుమతులు రావు, అనుమతులు ఉండొద్దు, ఇది మొత్తం ఖాళీ చేయాలంటాడు. ఇది చెప్పానే ఇంకో కాలనీ కూడా వస్తాడు, 4 కాలనీలు చూపెడతాడు. ఇందులో కాలనీ వాళ్ళు వచ్చేసి గట్ల కాదు గిట్లా అంటే మీ రేటుకి ఇంత, మీరు గట్టుండ్రి, మీరు సేఫ్ అవుతారు. ఇప్పటికే లీకులు వస్తూ ఉన్నాయి బయటికి. డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమంలో భాగంగా అవసరం అయితే ఈ ప్రయోగం ఏదైనా ఒక కాలనీ మీద ప్రయోగిస్తాడు. కానీ హైడ్రాలో ఏదైతే మరలబడ్డారో ప్రజలు, ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జనతా గ్యారేజ్ అనే పేరు పెట్టి వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు న్యాయపరంగా కూడా సహాయం కానీ సలహాలు కానీ ఇచ్చిండ్రు. ఈసారి ఈ 22A కింద ప్రజల్ని ఇబ్బంది పెడతానంటే ఏ భద్రతా వలయాలు ఉన్నా ఛేదించుకొని వీళ్ళని సరి రంపం కోత కోస్తారు తప్పితే వీళ్ళను పాపమనుడు కానీ వీళ్ళ దాష్టికానికి గురై నష్టపోడు కానీ ప్రజలు సిద్ధంగా లేరు. దీని ఒక వ్యాపారమే తప్పితే నిజంగా కూడా ఇంతకుముందు హైడ్రాలో కూడా ప్రభుత్వం భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, లోన్లు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, నిర్మాణం చేసుకోమని లెటర్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కూలగొట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఫైనల్గా ఇంతకంటే దుర్మార్గమైన చర్య భారతదేశం ఇక్కడ జరగలే. వీళ్ళు ఏదైతే ఇవన్నీ కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారో వీళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది, పేదోన్ని బెదిరిస్తారు, ఆ పేదోని చుట్టూ ఉన్నటువంటి పెద్దోళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకుంటారు. దీంట్లో భాగమే తప్పితే 22A మీద ఇలా కొత్త మళ్ళీ సరిహద్దులు పెట్టి ఇవన్నీ ఇలా గుర్తుకొచ్చినాయి. 22A ఇంతకుముందుకు లేవా? ఇలా కొత్తగా అదెందుకు గుర్తుకొస్తుంది? అసలు అది తీసుకురావాల్సిన అవసరం నీకెందుకు వస్తుంది అంటే అవసరమేం లేదు. సంపాదన కోసం, అక్రమంగా సంపాదించుకోవడం కోసం ఆడే మరొక గేమే 22A. ఫైనల్గా ఎట్లా ఉండబోతా ఉన్నది ఫ్యూచర్లో? 34 దాకా నేనే సీఎంగా ఉంటా అని చెప్పి ఆయన సవాలు చేస్తూ ఉన్నాడు. ఇటుపక్క కాంగ్రెస్లో కుమ్ములాటలు నడుస్తూ ఉన్నాయి, అంతర్గత కలహాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఎట్లా ఉండబోతున్నది కాంగ్రెస్ ఫ్యూచర్? ఇప్పుడు క్లారిటీగా ఒకటే, ఈయనను ప్రజలు తుక్కు తిడుతున్నారు, ఆటో డ్రైవర్లు తుక్కు తిడుతున్నారు,
అడ్డ మీద కూలీలు తిడుతూ ఉన్నారు, రైతులు తిడుతూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు తిడుతూ ఉన్నారు. ప్రతిపక్షం ఆయన బట్టలు ఎప్పటికప్పుడు ఇప్పి చేతగానోడు అని చెప్పేసి ప్రజల క్షేత్రంలో నిలబెడతా ఉన్నది. ఇక మిగిలింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు. వాళ్ళు కొంచెం వెనుక ముందు ఉండే బయటపడ్డపడి ఇలా వాళ్ళు కూడా తిట్టుడు మొదలుపెట్టిండ్రు. అధికారులు ఈయన మాట ఇంటలేరు, పార్టీలో ఈయన మాట ఇంటలేరు. ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి 34 దాకా కాదు నేను మొత్తం 100 ఏళ్ళు ఉంటానని వడదంటాను. అంటే చెప్పుకుంటే కదా నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు, రేపు నీకు ఓట్లు వేసేది లేదు ఎవరు, అది నీకు క్లియర్గా భూతద్దాలు కనబడేట్టు కనబడతా ఉన్నది. కాబట్టి బుడ్డబాతాలు కొట్టి ఇంకా నేను మస్తు పవర్ఫుల్ ఉన్నా అనేది ఒక క్రియేట్ చేసే పరిస్థితి లేదు. ఇక పార్టీలో అబ్బా నిజంగా మన పార్టీ మస్తు గట్టిగా ఉన్నది, ఇక మనకు డోకలేదు కాబట్టి రేవంత్ రెడ్డి మాటినాలి అన్నటువంటి పరిస్థితి కల్పించుకోవాలని చెప్పేసి బుడ్డబాతాలు కొడుతున్నాడు, లేనేతలకు పోతున్నాడు. తప్పితే 2034 కాదు, దమ్ముంటే ఇప్పుడు ఒక 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్లకు రమ్మని చూద్దాం. అప్పుడు 2034 దాకా నువ్వు ఉన్నట్టేపో. అయితే ఇంకోటి అన్న, ఇక్కడ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులందరినీ అంటే కేసీఆర్ గారితో మొదలు పెడితే కేటీఆర్ గారిని కావచ్చు, ఆయన మీద మాట్లాడిన ఎవరినైనా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాం మనం. ఆ మాటలు ఇప్పుడు నిరుద్యోగుల దానికి వచ్చినాయి. నిరుద్యోగులని కావచ్చు, మొన్న చూసినాం సిరాజ్కు సంబంధించి కూడా 10th ఫెయిల్ అయ్యిండు అది ఇది అని చెప్పి మాట్లాడడం, ఆ తర్వాత నిరుద్యోగులని ఎండ్రిని దాగి చచ్చిపోండి అని చెప్పి మాట్లాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు అంటే మారే అవకాశం ఉన్నదా ముఖ్యమంత్రి గారు? ఆయన రక్తం చల్లుతానంటాడు, అవును, పేగులు మెడకేసుకుంటానంటాడు, గోటీలు ఆడుతానంటాడు, షెడ్డీలు ఇప్పుతానంటాడు, మిమ్మల్ని మొత్తం పాతాళం బొంద పెడతానంటాడు. ఇక ఆయన నోటికి వచ్చింది మాట్లాడు. అంటే నిరుద్యోగులు గెలిపించారు కదా పిల్లలే అందరూ. నేనేమంటున్నానంటే ఉదాహరణకు ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం ఇక్కడ, ఇది పరిస్థితి ఎందుకు అంటే నా దగ్గర సమాధానం ఉంది, నేను చెప్తున్నా. నా దగ్గర సమాధానం లేదు. పిరివి నేనేదో వాడ పీకి పొడిచినట్టు రుబాబు చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి లెక్క రాలి. సింపుల్ లాజిక్ అలా ఆయనకు ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేదు, చిత్తశుద్ధి లేదు. ఆ పాలన డెప్త్ అన్నది ఆయనకి ఇప్పటిదాకా దొరకదు కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం అక్కడ ఏదైతే సీరియస్నెస్ ఉంటుందో ఆ సీరియస్నెస్ని ఉదాహరణ చిన్న మాట చెప్తా. విద్యార్థులు మాకు ఉద్యోగాలు కావాలి అంటున్నారు, నిరుద్యోగులు కూడా మాకు అవకాశాలు రాలేదు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే ఉద్యోగ అవకాశాలు ఏమైనాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఎందుకు ఇవ్వలేకపోయినాం, ఇవన్నీ చెప్పాలి. అవన్నీ లేనప్పుడు ముఖ్యమంత్రి లోటపొట్టన రోసుకొని పిచ్చి కుక్కరినట్టు వరితే అయిపోద్ది. అప్పుడు అందరూ ఏమంటున్నారు, అబ్బా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళను చంపుతానంటాడు, పొడతానంటాడు, పేగులు తీస్తానంటాడు, రక్తం చల్లుతానంటాడు, డామినేట్ అయింది. గింతే తప్ప నిజంగా ఈయన గనక మరి వాళ్ళు అంత ఆవేశపడుతున్నారు, వాళ్ళకి సమస్య ఉన్నది, ఆ సమస్య నేను పరిష్కరిస్తా అనుకుంటే ఆడికి క్లోజ్ అవుతుంది, ఈయనకు మంచి పేరు వస్తుంది. సమస్యను పరిష్కరించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ జాతీయ పార్టీలకు కానీ లేవు. కాబట్టి ఈ రకంగా నోరు వారేసుకొని బ్రతికే కార్యక్రమమే తప్పితే మరొకటి కాదు. ఇలా రాష్ట్రం అంతా కూడా అంటున్నారు ప్రతిపక్షం అని చెప్పేసి నువ్వు ఏదో నొక్కి వక్కానిచ్చినావు, ఇప్పటిదాకా ప్రతిపక్షం చేసిన అవినీతి ఒక్కటి కూడా బయట పెట్టలేదు చేతగానో అంటున్నారు. కాబట్టి నోరు వారేసుకొని బతికే కార్యక్రమమే తప్పితే దీంట్లో ఏదో కొత్తగా ఏం లేదు. అంతేందుకు ఈ రేవంత్ రెడ్డిని ప్రశ్నించితే కనీసానికి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కౌంటర్ చేయడు ఇప్పటిదాకా. 42-43 మంది ఎమ్మెల్యేలు రారు అని ఫోన్ చేస్తే 4 వచ్చి ఏదో తూతూ మాత్రం మాట్లాడినట్టు చేసి అప్పటికి జారుకున్నారు. 43 మందికి ఫోన్లు చేసి రా అంటే ఆ 10-15 మంది వచ్చిండ్రు. ఆ 10-15 మంది కూడా ఏదో అట్లా షో చేసిపోయిన తప్పితే ఎవడు సబ్జెక్టు మాట్లాడలేదు. అయితే ఇది ఇట్లుండగా బీజేపీ కూడా ఇక ఈ కలహాలు, ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలన్నీ చూస్తుంటే మాకు చాలా సులువు అనిపిస్తుంది, నెక్స్ట్ టైం మాదేగా బీజేపీదే ప్రభుత్వం అని చెప్పి అరవింద్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అరవింద్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రాంతం నుంచి గెలిపించిండ్రు. అంటే ఒక రకంగా చెప్పానంటే తెలంగాణలో సగం మంది ఎంపీలు వాళ్ళు గెలిచిండ్రు. అంటే 100% దేశ ప్రభుత్వంలో వీళ్ళు భాగస్తులు. 10%, 5%, 2%, 1% వీళ్ళు భాగస్తులే. అందులో ఒక ఆయన సెంట్రల్ మినిస్టరు, ఇంకొక ఆయన సహాయ మంత్రి, మిగతా 6 ఎంపీలు. ఇంత పెద్ద అవకాశం భారతదేశ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలు ఒకసారి వాళ్ళు చెప్పాలి. అప్పుడు మేము కూడా అంటాం బీజేపీ మస్తు దండి పీకుడు పార్టీ, ఇక దాన్ని గెలిపిస్తా అంటాం. లేవు మాకు అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇప్పుడు ఎంత ఇంకొక ఈ 3వ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, 3 ప్రభుత్వాల తెలంగాణకి ఏకనదేలే. తెలంగాణకు వచ్చినటువంటి ఏవైతే గతంలో వచ్చిన పరిశ్రమలు కానీ, ఐటీ కంపెనీస్ కానీ, అప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి
ఎంత మొగుడు ఎగిరెగిరి పడ్డా కూడా మెడల్ మంచి తీసుకొచ్చి మన దగ్గర నెలకొల్పినారు. ఇప్పుడు ఈ చేతగానుడు ముఖ్యమంత్రి అయినాక ఒక గద్దెలకి వచ్చి అనుకుపోతున్నారు పక్క రాష్ట్రాలకు. మరి పోనీ బీజేపీ ఎంపీలన్నా ఆపినట్టు అది కూడా లేదు. పోనీ మనకేమన్నా పెండింగ్ బకాయిలు తీసుకొచ్చినట్టు అది లేదు. ఏదో విభజన హామీలలో మనకు రావాల్సినటువంటి నిధులు వచ్చినాయంటే అది లేదు. లాస్ట్ మనం కట్టిన డబ్బులలో తిరిగి మనకు రావాల్సినటువంటి వాట కూడా తెలియనటువంటి అసహాయ స్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి వీళ్ళ ముఖం పెట్టుకొని ఏ రకంగా ఓట్లు అడుగుతారు, వీళ్ళకి రేపు ఏ రకంగా చేసుడు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీని థూ అని చెప్పేసి ప్రజలు చీత్కరించినప్పుడు, ప్రతిపక్షాలు నిలదీసినప్పుడు దానికి ఆపాడేదే బీజేపీ పార్టీ. బీజేపీ వాళ్ళు చూడు రేవంత్ రెడ్డి మీద ఏదైనా ఒక ఎలిగేషన్ రాగానే గత 4 దిక్కులు 4 నిలబడి ఓ భారతం అందుకుంటారు. ఇక అందుకొని నీతులు వదులుకోసుకుంటా కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ అంటే ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? వీళ్ళు కొట్లాడింది కాంగ్రెస్ తోటి కదా, కాంగ్రెస్ తోటి కొట్లాడారు వీళ్ళు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ తోటి కొట్లాడుతుంది. అంటే వీళ్ళకి ఏమిటికి ఇచ్చుడు అవకాశం? ఇంకా వీళ్ళు ఏం మేలు చేసిండ్రు అని చెప్పేసి వీళ్ళకి అధికారాన్ని కట్టబెట్టానో బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, అందులో 2 మంత్రులు వాళ్ళు ప్రజలకు వివరంగా చెప్పినాక అప్పుడు రాష్ట్రాన్ని చేతిలో పెడితే మార్పు చూపెడతాం, మేము కూడా తెలంగాణను అభివృద్ధి చేస్తాం అని అంటున్నారు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాలంటే 15 ఏళ్ళు మీరు అధికారాన్ని అనుభవిస్తున్న క్రమంలో రాష్ట్రానికి చేసిన మేలునైతే అయితే మనం కంపేర్ చేసుకోవాలి కదా. ఇలా కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని గడ్డిపోసలు లెక్క తీసి పక్కకు పెట్టిండు. అధికారాన్ని కానీ, పదవులను కానీ, ఎమ్మెల్యే పదవి కానీ, ఎంపీ పదవిని కానీ గడ్డిపోసలు లెక్క తీసాడు పక్కకి ఇసిరి, నాకు కావాల్సిన లక్ష్యం నాకు కావాల్సిందల్లా ఏకైక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అన్నాడు. కొట్లాడిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోటీ చేస్తే అవును మాకు మేలు చేసిండు, మాకు అన్ని రకాల ఆదుకున్నాడు. ఈ తెలంగాణ రాదనుకున్న తెలంగాణను సాధించి చావు చివరంచుల దాకా పోయి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకు ప్రభుత్వాన్ని ఇచ్చినామని చెప్పిండు. తర్వాత ఏ ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటి పథకాలు విపరీతంగా పెట్టి అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడిగా ఆయనకు ఒక మంచి గ్రాఫ్ వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా ఆయన ముఖ్యమంత్రి చేసిండు. సేమ్ ప్రాసెస్ కదా. ఇప్పుడు కూడా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టానంటే మీకు నిస్వార్థంగా మీకు అధికారం ఉన్నా లేకున్నా, మీకు అధికారం ఇస్తే చేస్తలేరు, మీకు అధికారం ఇవ్వకుండా చేస్తలేరు, మరి మీకు ఎందుకు ఓట్లేసుడు? అంత పెద్ద చిత్తశుద్ధితోటి నిస్వార్థంగా పనిచేసిన కేసీఆర్ గారికి అధికారాన్ని కట్టబెట్టానంటేనే ఈ ప్లాట్ఫామ్ అంతా ఒకసారి రివైవ్ చేసుకున్నారు ప్రజలు. నిజంగానే కదా, కేసీఆర్ గారు కాకుండా ఇంకెవరున్నా కూడా ముఖ్యమంత్రి మా ప్రతిపక్ష హోదాలో లేకపోతే ఉద్యమ నాయకుడు ఎవరున్నా తెలంగాణ రాకపోవు. ఆయన చేసిన పోరాటం నిజమే అన్నాడు కానీ లేకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి నేను తెలంగాణ కొట్లాడదని కేసీఆర్ అనలే. ఇప్పుడు వీళ్ళు బీజేపీ నుంచి కూడా గదే అంటున్నాను నేను. రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే చేతగానే దద్దమ్మ లెక్కున్న మీకు రేపు మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు ఏం చేస్తారంటున్నాను నేను. 100% ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వల్ల కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ జరిగిన మేలు ఏంటిది? నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం మేడిగడ్డ అనేది భారతదేశంలోనే ఒక గొప్ప ప్రాజెక్ట్, అది ప్రపంచ మండలం అందుకున్న ప్రాజెక్టు. ఏది నేషనల్ మీడియాలో కూడా 8 భాషలలో దాన్ని టెలికాస్ట్ చేసినటువంటి గొప్ప సందర్భం. అట్లాంటి ప్రాజెక్టు మీద చిల్లర రాజకీయాలకు తెరలేపినప్పుడు ఒక భారతీయ జనతా పార్టీగా మీరు స్పందించాలి. ఎందుకంటే మీరు పార్లమెంట్లో మీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన అనుమతులతోటి ఆ రోజు ప్రాజెక్ట్ నిర్మాణం అయింది. ఇవాళ కాంగ్రెస్ ఎగురుతూ ఉంటే కాంగ్రెస్కు మీరు ఎందుకు తానంటా ఉన్నారు? మీ పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి నివేదిక ఇచ్చింది కూడా మీరే. ఇవాళ కాంగ్రెస్తో పాటు మీరెందుకు జరగడతా ఉన్నారు? ఇవాళ కాళేశ్వరంలో నీళ్ళు నిలిపని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది, భారతీయ జనతా పార్టీ చేయలేదు. అదే రకంగా అన్నారం సుందీలలో ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి సర్టిఫై చేసినాక కూడా మీరు ఎందుకు నిలదీస్తలేరు? అంటే కాంగ్రెస్ పార్టీతో దోస్తానా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీరు ఒకటే, మీరు అధికారాన్ని పంచుకొని అనుభవిస్తున్నది మీరు. కాబట్టి ఇలా కాంగ్రెస్ జెండా తీసేసి బీజేపీ జెండా పెడితే రేపు రాష్ట్రానికి మేలైద్దంటే ఈ ప్రజలు నమ్మన్నా. కాబట్టి 100% తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే శ్రీరామరక్ష. వారి చేతుల్లోనే ఒక పసిబిడ్డ లెక్క రక్షణగా ఉన్నటువంటి ప్రాంతం ఇలా అన్యాయానికి గురవుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదు అనేది ఇలా ప్రజలలో ఉన్న భావన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.